దుఃఖం ఎట్లా పోతుంది? ఈ బాధలు ఎట్లా పోతవి? అని ఆలోచిస్తున్నారు. కానీ ఆ ఆలోచనలు సరిగా లేవన్న విషయం వాళ్ళకు తెలుస్తలేదు. ఎందుకంటే చెయ్యవలసిన పని చెయ్యరు, చెయ్యడానికి చేస్తుంటారు. చదువులు కూడా ఏదైనా టెక్నికల్ కోర్సు చెయ్యరు, థియరీకి సంబంధించిన కోర్సులు చేస్తే ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి? ప్రతి మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్తో మనము జీవితాన్ని నడిపియాలి. కానీ పరీక్ష రాయడానికి మాత్రమే, పేపర్ సర్టిఫికేట్ తీసుకోవడానికి మాత్రమే మన చదువులు ఉన్నప్పుడు ఆ చదువులు చదివితే మనకు మిగిలేది దుఃఖమే. అందుకొరకు కేవలం సర్టిఫికేట్ డిగ్రీలు కాదు, మీకు కావాల్సింది ఏదైనా పని చెయ్యండి, ఏదైనా ప్రజ్ఞతో బ్రతకండి. ప్రజ్ఞ లేకుంటే పని రాదు, పని రాకుంటే పైసలు రావు. ఉదాహరణకి మన దేశంలో వేల సంవత్సరాల నుంచి ధనలక్ష్మిని, అర్ధలక్ష్మిని పూజిస్తున్నారు. కానీ మనకు పైసలే వస్తలేవు. దీపావళికి లక్ష్మీదేవిని పెట్టుకుంటాం. ఏం పెట్టుకొని అమెరికా, లండను, చైనా వాళ్ళు ఫుల్ రిచ్ అయిపోయినారు. కానీ మనము కుబేరుణ్ణి, దేవతలను పెట్టుకొని పూజిస్తున్నాము, కానీ దారిద్ర్యంలో ఉంటున్నాము. అంటే ఇప్పటికీ మీకు అర్థమైందా? ఈ కుబేరుడు లేడు, ఈ ధనలక్ష్మి లేదు, కేవలము మీ కష్టార్జనమే మీకు సాయం చేస్తుంది. మీ యొక్క టెక్నిక్ మాత్రమే మీకు సాయం చేస్తుంది అనే విషయాన్ని గమనించాలా. గమనించి ఈ భూమి మీద సుఖంగా బతకాలి అంటే రాడికల్గా ఆలోచించాలా. అదేవిధంగా టెక్నికల్గా సమాజంలో మీరు బతకడానికి ప్రయత్నం చేయాలి. అట్లా బతికినట్టయితే మీకు అన్ని రకాల సాయం వస్తుంది, అన్ని రకాలుగా రిచ్ అయిపోతారు, అన్ని రకాల దుఃఖం అనేది పారిపోతుంది అనే విషయాన్ని తెలుపుతూ ముగిస్తున్నా.